హాయ్. దిస్ ఈజ్ రవికుమార్. నేను ఎస్ఆర్‌కే ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీ. సో, ఈరోజు మనం డీఎస్సీ యాస్పిరెంట్ వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. డీఎస్సీలో స్కోర్స్ అనేటివి ఇప్పుడొచ్చిన స్కోర్స్ అనేటివి చాలా హైగా ఉన్నాయి. లైక్ 75, 85, 94 అండ్ అప్. సో, ఈ స్కోర్ చూస్తుంటే మనకి ఎలా ఉంది? యాస్ ఎ డీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాగా ఆలోచిస్తే అసలు అలాంటి మార్క్స్ తెచ్చుకోగలరా? అంటే దీంట్లో 3 విషయాలు గమనించాలి మనం. ఫస్ట్ మనకి ఇంపాక్ట్ చేసినది టెట్ స్కోర్. టెట్‌లో వచ్చిన మార్క్స్. టెట్‌లో కొంతమందికి 150, 150 ఉన్నాయి. 140, 130, 140, 150 ఉన్నాయి. ఒకళ్ళకి అక్కడ ఆటోమేటిక్‌గా 20 మార్క్స్ కలిసొచ్చాయి. నంబర్ 2 అక్కడి నుంచి వాళ్ళ ప్రిపరేషన్ అప్పటికే టాప్‌లో ఉన్నారంటే, వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు బుక్స్‌ని బాగా చదివి ఉంటారు. ఎలాంటి బిట్ వచ్చినా చేయగలరు. నంబర్ 3 నార్మలైజేషన్. సో, నార్మలైజేషన్ చేసినప్పుడు ఏమైందంటే ఫర్ సపోజ్ మీకు 60 మార్క్స్ వచ్చాయి. నార్మలైజేషన్‌లో 5 మార్క్స్, 6 మార్క్స్ కలిసాయనుకుందాం. సో, ఎక్కడికెళ్తది స్కోరు? 66 అలా ఎళ్తది. 60 వస్తే 66. అదే 85 వచ్చిన వానికి 6 కలిస్తే 91లో కూర్చుంటది. సో, ఇక్కడేమైందంటే నార్మలైజేషన్‌లో కూడా మార్క్స్ బాగా కలిసాయి చాలా మందికి. సో, అందువల్లనే స్కోర్ అనేది అలా పెరిగిపోయింది. ఆ స్కోర్ చూసి వామ్మో! మనం ఫ్యూచర్‌లో ఇంత స్కోర్ చేయగలమా? లేదా? ఇలాంటి డైలమా సిట్యుయేషన్‌లో ఉండకండి. సో, మీ టార్గెట్ టెట్‌లో వచ్చేసి దాదాపుగా మీరు ఏం చేస్తారంటే, ఒక 140, 130, 140, 145 రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. వీలైతే 150 కూడా రీచ్ అవ్వండి. కానీ 140